ఫ్రెండ్స్ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఫ్రంట్ నెక్ మోడల్ అనమాట. చూడండి లైనింగ్ ఉంది కదా, లైనింగ్కి ఈ విధంగా గీసుకోండి. మనకి మోడల్ అనేది ఎలా రావాలి కుట్టిన తర్వాత అనేది ఇలా ఒక షేప్ అనేది మనం పిక్లో చూసినట్టుగా ఇలా ఒక షేప్ అనేది డ్రా చేసుకోండి. ముందుగా లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం కోసం అయితే ఇలా రివర్స్ చేసేసుకొని, నేను మడత మీద ఉంది లైనింగ్ వచ్చేసి 2 పార్ట్లు రావాలి కాబట్టి చూడండి ఇలా అయితే ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. షోల్డర్ దగ్గర నుంచి మనం కింద మార్కింగ్ ఆల్రెడీ మనం గీసాం కదా ఫస్ట్ వచ్చేసి, ఆ మార్కింగ్ అనేది ఇలా పడిపోయిందనమాట. ఓకేనా, ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ ఇచ్చామో ఈ మార్కింగ్ అనేది నీట్గా కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఓకేనా, ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇద్దండి ఈ విధంగా కట్ చేసుకొని, నేనైతే కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకుంటున్నాను. మనం లాస్ట్లో కుట్టిన తర్వాత నీట్గా కట్ చేసేసుకుందాం ఎగస్ట్రా పీస్ అనేది. ఓకేనా, ఇప్పుడైతే ఇవి 2 అనమాట. ఒకటి రైట్ సైడు, ఒకటైతే లెఫ్ట్ సైడు, రెండిటికి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇలా ముడత లేకుండా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం అంచు పీస్ ఉంది కదా, ఒక సైడు చిన్న పీస్ అయితే వస్తుంది మనకి అంచు పీస్ అనేది, అదైతే తీసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ కట్ చేసేయండి. ఇటువైపు మనకి కొంచెం జాయింట్ అనేది పడుతుంది. ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఒక సైడ్ అయితే అయిపోయింది. రెండో సైడ్ కూడా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని, చూడండి ఇలా పెట్టేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి మంచిగా కవర్ అయిపోద్ది డిజైన్ అనేది. ఓకేనా, ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. చూడండి ఇలా అయితే నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇంకైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. మనము ఫ్రంట్ పార్ట్ హైలైట్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇదిగోండి ఒక సైడ్ అయితే ఇలా రివర్స్లో పెట్టేసుకొని, మనం ఏ పార్ట్ అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నీట్గా ఒక 1/2 ఇంచు మందంలో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ రివర్స్ చేసేసుకొని చూడండి ఇలా రివర్స్ చేసేసి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ పార్ట్కి సెట్ అయింది ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడు మనం నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనకి 2 ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ 2 ఈ విధంగా మనకి ఒక ఆపోజిట్లో రావాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ముందు 2 క్లాత్లు నీట్గా పెట్టేసుకొని చూసుకొని అప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనం నెక్ సైడ్ ఏదైతే పోతుందో అది నీట్గా ఈ విధంగా ఒక 1/4 ఇంచు మందంలో అయినా కుట్టుకోవచ్చు. మీరు ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు అయినా పెట్టేసుకొని కుట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేసేసి చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. అప్పుడైతే సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టేసుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్ చేసేసుకొని ఇలా నీట్గా రివర్స్ చేసేసి దానిపైన కుట్టుబడేటట్టు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. లేదంటే మీరు ఐరన్ చేసుకున్నా కూడా ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, కుట్టు అనేది మనం డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి తర్వాత అయినా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇలా రివర్స్ చేసేసుకొని ఐరన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేసింది కదా మనకి. ఈ విధంగా నీట్గా తీసేసుకోండి. ఇప్పుడైతే మొత్తం నేను ఈ రెండింటిని ఐరన్ చేసి తీసుకొచ్చాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి కుట్టేసుకోవచ్చు. ముందుగా మనమైతే నెక్లు అనేది రివర్స్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఇదిగోండి పై వైపున పెట్టేసుకొని ఇద్దండి ఇలా ఈ విధంగా మనం మెయిన్ డాట్స్ అనేది కింది వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మనం రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఇద్దండి ఈ విధంగా ఇలా నీట్గా ఇక్కడ సూది కిందకి దింపేసి ఇలా క్లాత్ని తిప్పేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నెక్ అనేది మనం ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి రివర్స్లో లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు ఈ విధంగా లైనింగ్ అనేది పెట్టి చూసుకోవాలి.
ఓకేనా. ఈ విధంగా పెట్టి చూసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పై వైపున కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ మూలలో కరెక్ట్గా సూది కిందకి దింపి ఇలా క్లాత్ని జరుపుకుంటే మనం ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా రివర్స్ చేసేసుకొని నీట్గా మనం నెక్ అనేది నీట్గా చేసుకోవాలి. లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా లోపలికి నెట్టేసుకొని చూడండి ఇలా పై వైపున మనం కుట్టు అనేది వేసుకుందాం. ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకుందాం. ఇలా మళ్ళీ లైనింగ్ బయటికి కనిపించకుండా నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసేసుకొని చుట్టూరు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఎక్కడ కూడా ముడత అనేది రాకూడదు. ఈ విధంగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ రెండో పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకేనా. ఈ విధంగా మనం 2 పార్ట్లు అనేది కుట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఏ పార్ట్కి ఏది సెట్ అవుతుందో చూసుకొని నెక్కి మనకి ఎక్స్ట్రా అనేది నేను పైకి పెట్టేశానండి. మనకి నెక్ అనేది ఇక్కడ మనకి మూల ఉంది కదా నెక్ అక్కడ రౌండ్ తిరగాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని పైన ఎక్స్ట్రా వచ్చింది కదా ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనకి షోల్డర్ కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి రెండిటికి. ఓకేనా. సేమ్ అదే ప్రాసెస్లో దాన్ని కూడా అటువైపు కూడా కుట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలి. నెక్ వైపు ఈ విధంగా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా నీట్గా కింది దానికి పై దానికి కుట్టుబడాలన్నమాట. ఓకేనా. ఇలా నీట్గా లాస్ట్కి ఎడ్జ్కి కుట్టుబడింది అనుకోండి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా రివర్స్ చేసేసుకొని మనకి చంక దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదైతే నీట్గా కట్ చేసేసుకోవాలి. అందుకోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా మనం ఎలా అయితే డిజైన్ అనుకున్నాము సేమ్ అదే విధంగా వచ్చిందనమాట. సేమ్ ఇటు పక్క కూడా అంతే. మనం ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ అనేది పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఈ మూల దగ్గర నుంచి మనకి రౌండ్ అనేది చూడండి చంక వైపుకి వెళ్ళిపోయింది. ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా సేమ్ అదే ప్రాసెస్ రివర్స్ చేసేసుకొని నీట్గా కుట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం డిజైన్ అనేది. షేప్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పిక్లో ఉండే దానికన్నా కూడా ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరేమంటారు ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను. లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం ఒక్క నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకుంటేనే సరిపోదు కదా ఫ్రెండ్స్. ఎన్నెన్నో మోడల్స్ కుడితేనే మనం టైలరింగ్గా సమాజంలో ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం కట్ చేసేటప్పుడే ఫ్రంట్ మార్కింగ్ ఇచ్చాం కాబట్టి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. మెయిన్ డాట్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయంటే మనం టక్స్ ఇచ్చాం కదా ఆ రెండు సమానంగా వచ్చేటట్టు పెట్టేసుకున్నాం అనుకోండి. మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా. చూడండి సేమ్ అదే ప్రాసెస్ ఈ విధంగా నీట్గా లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఎన్నిసార్లు వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా షేప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి కుట్టుకుందాం. ఈ షేప్ పట్టి కుట్టడం కోసం అయితే లోపల మనం ఇంకొక థిక్గా ఉండే క్లాత్ వేసామనుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, కింద అయితే మనం ఎక్స్ట్రా పీస్ వేసాం కదా, దానిపైన అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాము, దానిపైన లైనింగ్ వేసాము. చూడండి, ఈ విధంగా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ప్రాసెస్. చూడండి, ఈ విధంగా పెట్టేసి 2 టక్స్లు ఎదురెదురు రావాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్ రివర్స్లో కాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. లైనింగ్ కనిపిస్తుంది కదా మీకు, లైనింగ్ ప్రకారం నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ అదే ప్రాసెస్లో ఈ విధంగా వెనక్కి నెట్టేసి ఇలా మనకి కొంచెం, నేనైతే ప్యాంట్ క్లాత్ అనేది వేసాను కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది వేస్తారు టైలర్స్ కూడా, కొంతమంది అలానే 2 పీసులతోటే స్టిచ్చింగ్ చేస్తారు. కానీ నేనైతే ఖచ్చితంగా లోపల క్లాత్ అనేది పెడతానండి, ఎందుకంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, షేప్ పట్టి మీరు దెబ్బలాగా కట్ చేస్తున్నారు అన్నారు. మనం ఆది బ్లౌజ్ ప్రకారమే మనం కట్ చేసాం కాబట్టి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే దిగిపోద్దండి. అందరికీ దెబ్బలాగా రాదు. ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. నేను ఇంకా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే చూడట్లేదండి. చూడండి, నార్మల్గా ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది కుట్టుకుందాం. చూడండి, నేనైతే ముందుగా నడుం పట్టి అనేది తీసుకుంటున్నాను. కింద పడిపోయింది ఫ్రెండ్స్, ఇదండి. ఇవి అంచులు 2 ఒకవైపుకు వచ్చేలాగా పెట్టేసుకొని అంచుల వైపు రఫ్ ఇచ్చేసేయండి. ఒక సైడ్ అయితే మనం కుట్టు అనేది వేస్తాం కాబట్టి, ఒక సైడ్ హెమ్మింగ్ వేస్తాం కాబట్టి. ఓకేనా? బ్యాక్ పార్ట్ తీసుకోండి, కట్ చేసిన వైపు ఈ విధంగా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా. ఇప్పుడు రివర్స్లో చేసేసి లైనింగ్ పైన కుట్టుబడాలి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి చూడండి, లూజ్ కుట్టు మీద పెట్టేసుకొని ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా ఈ విధంగా కుట్టు వేసుకోండి. ఇప్పుడు డాట్స్ మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే మెయిన్ డాట్స్ అనేది మార్కింగ్ ఇచ్చాం. ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా లాస్ట్లో ఖచ్చితంగా స్టార్టింగ్లో రఫ్ ఇవ్వండి, లాస్ట్లో కూడా రఫ్ ఇవ్వండి. ఇలా ఖచ్చితంగా రఫ్ ఇవ్వాలి, లేకపోతే ఊడిపోతుంది. ఇప్పుడైతే దీనికి పైపింగ్ వేసుకుందాం. మన ఫ్రంట్ పార్ట్ అయితే మోడల్ పెట్టుకున్నాం కాబట్టి దీనికి కూడా కొంచెం మనం పైపింగ్ ప్లెయిన్గా లేకుండా పైపింగ్ వేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా మంచి అందంగా ఉంటుందన్నమాట. ఇలా ఒక సైడ్ అయితే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను పైపింగ్ క్లాత్లు అనేది అప్పటికప్పుడు కట్ చేసి స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ నేను ఒక క్రాస్ పీస్ అనేది రెడీ చేసి పెట్టేసుకుంటానండి. ఏ క్లాత్ అయినా సరే, ఏ కలర్ అయినా సరే, నేను మార్కెట్ నుంచి తెచ్చుకోగానే నీట్గా వాటన్నిటిని స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టేసుకుంటాను. తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్ అనేది రెడీ అవుద్దనమాట. చూడండి, ఒక 1/2 ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, మోళ్ళ కరెక్ట్గా మడత అనేది రావాలి. అక్కడ సూది కిందకు దింపేసి ఇలా క్లాత్ని తిప్పుకుంటూ నీట్గా ఇదిగోండి ఇలా మళ్ళీ ఇక్కడ చూడండి మడత అనేది రావాలన్నమాట. ఇలా నీట్గా మడతేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసేయండి. చిన్న చిన్న టక్స్ ఈ మూల కరెక్ట్గా మనకి రావాలన్నమాట. ఇక్కడ కూడా రౌండ్ తిరిగే దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ ఈ మూలలో కరెక్ట్గా ఇలా కట్ చేసామనుకోండి, ఆ మూల కరెక్ట్గా తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసాం కదా. ఇప్పుడు థ్రెడ్ తీసుకోండి.
చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అక్క థ్రెడ్ పైపింగ్ నెంబర్ ఎంతో చెప్పండి అక్క, 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి, ఖచ్చితంగా 12వ నెంబరే తీసుకోండి. ఇలా మధ్యలో పెట్టేసుకొని క్లాత్ని రివర్స్లో మడి చేసుకోవాలి. స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ ఇవ్వండి, ఎందుకంటే మనం లాగుతాం కదా గట్టిగా, అలాంటప్పుడు థ్రెడ్ అనేది యువతలకి రాకుండా పైపింగ్ కూడా లూజుగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా నీట్గా ఇలా ఈ మూలలో కూడా కరెక్ట్గా సూది కిందకి దింపి క్లాత్ని ఈ విధంగా తిప్పేసామనుకోండి, మనం ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఇలా నీట్గా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో సూది రావాలన్నట్టుగా ఇక్కడ సూది కిందకి దింపేసి ఇలా క్లాత్ని మన సైడ్కి తిప్పేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ వచ్చేసి చూడండి ఎక్కడ కుట్టి వేసాం, అసలు మనం పైపింగ్ క్లాత్ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. చూడండి ఓన్లీ థ్రెడ్ ఉన్నట్టే ఉంది, నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నాకైతే ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, అందుకని ఉన్నదానికన్నా కొంచెం పై వైపుకి కుట్టు అనేది వేసుకున్నాను. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకో పార్ట్ కూడా కుట్టాం కదా, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సేమ్ అదే ప్రాసెస్లో నీట్ ఒక పై వైపుకి ఒక పావించు మందంలో కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కనుక మనం చెక్ చేసుకోకపోతే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి పై వైపున ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, షేపు బాగా నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఉక్స్ పట్టీ అనేది వేసుకుందాము. చూడండి ఒక పావించ్ అనేది మడిచేసి పై వైపుకి పెట్టేసుకొని ఇలా నీట్గా 1/2 ఇంచు మందంలో కానీ పావించు మందంలో, మనం ఎంత ఇచ్చాము పావించి ఇచ్చాం కదా, అదే పావించు మందంలో కుట్టుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసేసేయండి, ఎందుకంటే మొత్తం మనం మడిచేసి కుట్టామనుకోండి కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మడిచేసుకొని కింద ఎంత అయితే మడిచామో పైదాకా కూడా సేమ్ అదే లెవెల్లో రావాలన్నమాట, అక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మనం ఉక్స్ పట్టీ అనేది కుట్టుకున్నాం కదా, ఇప్పుడైతే మనం కాజాల పట్టీ అనేది కుట్టుకుందాం. కాజాల పట్టీ కోసం ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ పైకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం కాజాల పట్టీ తీసుకోండి. కాజాల పట్టీ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మడిచేసుకొని పై వైపుకి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి. ఈ ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ అనేది మడిచేయండి. మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా అనిపించిందంటే నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి మనం కుట్టిన దగ్గరికి ఒక 1/4 ఇంచు మడిచేసుకొని రెండో మడత మీద ఇక్కడికి రావాలన్నమాట. ఓకేనా, పైన కూడా మడిచేసుకొని ఈ విధంగా మనకి ఒకటే లెవెల్లో రావాలి. కింద ఎంత మాత్రం మడిచామో పైదాకా కూడా సేమ్ అదే విధంగా రావాలి. కరెక్ట్గా నెక్కి స్ట్రైట్గా మడిచేసుకొని కుట్టేసుకోవాలి. మధ్యలో కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మనకి కరెక్ట్గా వచ్చాయి. చూడండి ఎక్కువ తక్కువ అనేది ఏమీ రాలేదు. నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, ఈ విధంగా మనం కనుక స్టిచ్చింగ్ నేర్చుకున్నాం అనుకోండి, అంటే మనకి కటింగ్ వస్తేనే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు కటింగే రాకపోతే మనకి స్టిచ్చింగ్ ఎలా వస్తుంది? కట్ చేసిన దాన్ని బట్టే కదా మనం స్టిచ్చింగ్ చేసుకునేది. అలాగా మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నెక్ సైడు మీకు తెలిసే ఉంటుంది, భుజాలు జారకుండా చంక వైపు తక్కువ ఖర్చు, నెక్ సైడు ఎక్కువ ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి, భుజాలు అనేది అస్సలు జారు. ఎలాంటి మోడల్ అయినా సరే ఎంత డీప్ పెట్టుకున్నా సరే అస్సలు జారవన్నమాట. ఓకేనా, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాం. చూడండి హ్యాండ్స్కి ఒక సైడ్ అయితే మనకి అతుకు అనేది పడుతుంది. నేను గ్లూ వేసుకొని అంటించేసుకున్నాను కాబట్టి చూడండి ఈ క్లాత్ వెనక్కి నెట్టేసి ఇలా ఈ విధంగా మనకి ఎక్కువ ఖర్చు అనేది పై వైపుకు ఉండాలి, తక్కువ ఖర్చు అనేది కింద వైపుకు ఉండాలి. ఈ విధంగా పై వైపున పెట్టేసి ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసేసి పై వైపున కుట్టు అనేది వేసేయండి. ఇప్పుడు చూడండి కింది ఫ్యాబ్రిక్ మామూలుగా వేసేసి ఇప్పుడు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట.
చూడండి పై వైపున ఏ విధంగా వస్తుంది. వెనకాల అసలు కుట్టుబడినట్టే ఉండదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అలా ఉంటుంది. మధ్యలో డాట్కి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా పై ఫ్యాబ్రిక్ని ఫేస్ చేసుకుంటూ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రెండోది కూడా సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. చూడండి మనకి ఓపెన్లో ఉంది కదా, నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. ఫ్రెండ్స్ నాకైతే అస్సలు ఫుల్గా జలుబు చేసిందండి. మాట్లాడుతున్నా కూడా గొంతు రాస్తుందన్నమాట. నా వాయిస్ మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. అసలు మాట్లాడి ఈ వాయిస్ ఇచ్చేటప్పుడే గొంతు రాసినట్టు అయిపోతుందండి. అయినా కూడా ఎంత కష్టమైనా సరే ఒక రూపాయి రావడం కోసం అయితే కష్టపడినా పర్వాలేదు అనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేయలేదు ఇందాకైతే, మర్చిపోయాను. ఇప్పుడు కూడా చూడండి, మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవడం కోసం ఈ పార్ట్ కూడా చూడండి. ఎక్కువ ఖర్చు అనేది పై వైపుకి రావాలి, తక్కువ ఖర్చు కింది వైపుకి రావాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం మధ్యలోకి అయితే కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా మడిచేసుకొని పై ఫ్యాబ్రిక్ని ఫేస్ చేసుకుంటూ కింది ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. అందుకోసం నేనైతే హ్యాండ్ని ఈ విధంగా కట్ చేసుకుంటాను. మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి మీరు టక్స్ అనేది కనిపించవని నేనైతే మార్కింగ్ అనేది వేశాను. ఇక్కడి నుంచి నీట్గా ఒక నీడిల్ సహాయంతో కనుక మనం కుచ్చిళ్ళు పెట్టుకున్నామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా పెట్టేసుకున్నాం కదా. చూడండి మనకి పఫ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా నీడిల్ సహాయంతో కుచ్చుళ్ళు అనేది పెట్టేసుకోవాలి. మనకి 3 కుచ్చుళ్ళు వస్తాయండి. అక్కడి నుంచి మధ్యలో డాట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడికైతే మొత్తం అటు 3 ఇటు 3 6 అయితే వస్తాయన్నమాట ఫ్రిల్స్ వచ్చేసి. ఓకేనా, ఆ 6 ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, ఎక్కువగా ఇవే పెట్టించుకుంటున్నారులేండి. హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా, చూడండి ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉండాలన్నమాట. షోల్డర్ ఖర్చు కనిపిస్తుంది కదా, అది బ్యాక్ సైడ్కి ఉండేటట్టు పెట్టేసుకొని మధ్యలో డాట్ ఉంది కదా షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా కింది ఫ్యాబ్రిక్ పై ఫ్యాబ్రిక్ సమానంగా ఒక 1/2 ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ పోకుండా సమానంగా కుట్టుకుంటూ వస్తేనే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. ఓకేనా, తర్వాత ఇంకో కుట్టు అనేది వేసుకుందాం. ఇలా చూడండి మనకి ఫ్రిల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి అయితే కుట్టుకుందాం. ఇది కూడా షోల్డర్ కుట్టు అనేది బ్యాక్ సైడ్కి రావాలన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా సేమ్ అదే విధంగా ఇందాక ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటువైపు అయితే మనం పైపింగ్ వేసుకోలేదు కదా హ్యాండ్స్కి కూడా నీట్గా పైపింగ్ అనేది వేసుకుందాము. చూడండి హ్యాండ్స్కి కూడా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు థ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇలా క్లాత్ని వెనక్కి నెట్టేయాలి. స్టార్టింగ్లో రఫ్ ఇస్తాను చూడండి, ఇలా రఫ్ ఇస్తే మనం గట్టిగా లాగినా కూడా రాదనమాట. అంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా మనం నార్మల్ పాదంతో అయినా ఈజీగా వేసుకోవచ్చండి థ్రెడ్ పైపింగ్ అనేది. నేనైతే హెమ్మింగ్ వేయకుండా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, అది మీ ఇష్టము.
ఈ విధంగా పెట్టేసి రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ క్లాత్కి థ్రెడ్కి మధ్యలో సూది రావాలి, ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పైపింగ్ అనేది వేసుకున్నాం కదా, సైడ్ జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడంతా మనం ఎంత మోడల్ పెట్టినా సరే మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే కదా ఫిట్టింగ్ అనేది వచ్చేది. సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి సైడ్ జాయింట్ వచ్చేసి. ఓకేనా? ఇలా బ్యాక్ పార్ట్ని సమానంగా మడిచేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్లో కూడా సమానంగా ఇలా మడిచేసుకొని కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. వెనకాల కూడా మార్కింగ్ పడేటట్టు మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో చూడండి, ఆది బ్లౌజ్లో వచ్చేసి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. చూడండి, ఇక్కడి నుంచి నేను ఒక 1/2 ఇంచ్ అనేది అవతలకి మార్కింగ్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఉక్స్ పట్టి దగ్గర కూడా ఒక 1/2 ఇంచు అవతలకి కనుక మనం ఉండవలసిన దానికంటే 1/2 ఇంచ్ అనేది లూజ్ పెట్టుకున్నాం అనుకోండి, మధ్యలో గ్యాప్ అనేది రాదనమాట. ఓకేనా? ఈ విధంగా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. అలాగే చంక దగ్గర కూడా సమానంగా ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క చంక దగ్గర ఎక్కువ తక్కువ అనేది వస్తుంది, ఎలాగో చూపించమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నాకైతే పర్ఫెక్ట్గానే వస్తుంది కాబట్టి, నాకు అలా ఎప్పుడు రాలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. అంటే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టే కదా నాకు రాంది. ఆ విధంగా మీరు కూడా నేర్చుకోండి, అలాంటి ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకేనా? ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. మీకోసం అయితే నేను ఎక్కువ తక్కువ అనేది వచ్చేటట్టుగా నేను కట్ చేయలేను కదా. నా కస్టమర్లు నన్ను నమ్మి ఇస్తున్నారు కాబట్టి నేను చాలా పర్ఫెక్ట్గా కుట్టి ఇవ్వాలి కాబట్టి, ఒకవేళ మీకు ఆది బ్లౌజ్లో ఏదన్నా పొరపాటు కనుక ఉంటే మటుకు ఖచ్చితంగా అలాగా వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు కదా, ప్లస్ గుర్తు రావాలంటే ఎలా అక్క అనేసి. నేను నెక్స్ట్ టైం ఏమన్నా బ్లౌజులు అలాంటివి కస్టమర్లు అవి వస్తే చెప్తాను ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, అలాగ ఎక్కువ తక్కువ వస్తే మీకు ఒక వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ అస్సలు రాలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంటే కటింగ్ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేది. ఆ వేళ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా పై వైపున పెట్టేసుకొని చూడండి, ఇలా పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పైన కూడా చంక దగ్గర కూడా సమానంగా ఉన్నదా లేదని చూసుకొని పిన్ను పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా కరెక్ట్గా పిన్ను పెట్టేసుకోవాలి. మనం ఇటు సైడ్ కుట్టాం కదా, దాన్ని ఫేస్ చేసుకుంటూ నీట్గా మార్కింగ్ ఇచ్చేసేద్దాము. చూడండి, ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా మొదటి కుట్టు కనిపిస్తుంది కదా ఫస్ట్ది, ఆ కుట్టు వరకు ఒక మార్కింగు, తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగు. ఓకేనా? ఈ 3 మార్కింగులు కలుపుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, మనకు స్ట్రైట్ లైన్ అయితే వచ్చేసింది అనమాట. నడుం దగ్గర నుంచి స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ పిన్నులు తీసేసుకొని ఒక 1/2 ఇంచు మందంలో ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకొని మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ షోల్డర్ పైన కుట్టుగా ఈ ఖర్చు కనిపిస్తుంది కదా, అది బ్యాక్ సైడ్కి నెట్టేసుకొని రఫ్ అనేది ఇచ్చేసేయండి. అంటే మనం వేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఆ ఖర్చు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి, కుట్టు అనేది బయటకు కనిపించదు అనమాట. ఓకేనా? ఖచ్చితంగా ఆ వేలో ఫాలో అవ్వండి. ఓకే? ఇప్పుడు చూడండి, మనకి నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అయిపోయిందనమాట. చూడండి, మనం కొలుచుకోవాల్సింది నడుము లూజు ఒక్కటేనండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంక ఎక్కడ కొలవాల్సిన అవసరమే లేదు. చూడండి, ఈ విధంగా పెట్టి చూసుకున్నాం అనుకోండి, మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా తెలిసిపోద్ది. ఒకవేళ మీకు లూజ్ ఉంటే మళ్ళీ కుట్టు అనేది వేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేనైతే కుట్టు అనేది వేయట్లేదు. చూడండి, బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ మోడల్ చూడండి, ఈ విధంగా వచ్చిందనమాట.
ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నాకు గొంతు కూడా పోయిందనమాట. అసలు గొంతు రాసిపోయింది ఈ వీడియో వాయిస్ ఇస్తుంటే. ఓకే, లాస్ట్ వరకు వీడియో కనుక చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.